హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎలాంటి అప్లై ఫీజు కూడా లేదు. మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చివరి వరకు చూడండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి కొత్తగా మనకి 10th క్లాస్ అర్హతతో ట్రాన్స్పోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 455 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ నేను కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాడు, వెంటనే చూసేసి అప్లై చేయండి. జిల్లా కోర్టులకి సంబంధించి జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. అయితే మీరు ఏ జిల్లా నుంచి ఒక వీడియో చూస్తున్నారనేది డెఫినెట్గా లైక్ చేసి మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయండి. ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి మన ఛానల్ ద్వారా మీకు కోర్టు జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ అయితే చేయండి. ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి August 1, 2025 వరకు. సో మినిమం ఏజ్ మీకు 18 ఉండాలి, మ్యాక్సిమం ఏమో 42 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో దాంతోపాటు ఏంటంటే మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇస్తున్నారు. SC, ST, BC, EWS వాళ్ళైతే 47 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, స్టెనో కమ్ టైపిస్ట్ జాబ్స్ ఉన్నాయి. వీటికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే అటెండర్ ఉద్యోగాలకు వచ్చేసి మీరు 7th పాస్ అయినా అప్లై చేయొచ్చు, 10th క్లాస్ చదివినా అప్లై చేయొచ్చు, మీరు ఇంటర్ చదివినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకుంటే ఎవరైతే డిగ్రీ చదివి ఉంటారో వాళ్ళకి ఛాన్స్ లేదు, ఇంటర్ వరకు చదివిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. మీరు అప్లై చేయాలి అనుకుంటే మాత్రం ఈ జాబ్స్కి తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి. తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం అనేది వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, స్టెనో కమ్ టైపిస్ట్ ఈ 2 రకాల ఉద్యోగాలకు వచ్చేసి మీరు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఏంటంటే స్టెనో కమ్ టైపిస్ట్ పోస్టులకైతే మీకు షార్ట్ హ్యాండ్కి సంబంధించి ఇంగ్లీష్ హయ్యర్ కానీ లేదంటే లోయర్ కానీ స్కిల్స్ ఉండాలి. దాంతోపాటు టైప్ రైటింగ్కి సంబంధించి కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి స్కిల్స్ ఉండాలి. జూనియర్ అసిస్టెంట్కి అయితే మాత్రం మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండి టైప్ రైటింగ్ ఇంగ్లీష్కి సంబంధించి స్కిల్స్ ఉంటే అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇవి మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. జాబ్స్కి సంబంధించి మనకి అప్లై చేయడానికి ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ప్రొఫార్మా అనేది ఇచ్చారు. అంటే మీరు ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాలి. సో నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి 4th పేజీలో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, సో దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ప్రింట్అవుట్ తీసుకొని కంప్లీట్గా మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో ఫిల్ చేసేసి అప్లికేషన్ అనేది మనము పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏంటి అంటే అప్లికేషన్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ బ్లాంక్ ఉంది కదా స్పేస్, ఈ ప్లేస్లో ఏంటి అంటే ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో పోస్ట్ నేమ్ రాయాలి. అటెండర్స్ అయితే అటెండర్ అని చెప్పేసి రాయండి. తర్వాత మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించండి, పిన్ అయితే చేయొద్దు. తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రాసేసేయండి. ఫస్ట్ మీ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత మీ ఫాదర్ నేమ్ కానీ ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయితే హస్బెండ్ నేమ్ అనేది రాయాలి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. సో ఇది NA అని చెప్పేసి రాయండి 6th. సో తర్వాత ఏజ్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత సో ఇది కూడా NA అని చెప్పేసి రాసేసేయండి 8th. తర్వాత క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్, కమ్యూనిటీ అంటే క్యాస్ట్ అది మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటి అంటే 12th వచ్చేసి NA అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత 13th వచ్చేసి కూడా NA అని చెప్పేసి ఇవ్వండి. 14th వచ్చేసి NA అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీ నేమ్ అనేది రాసేసి సో ఇక్కడ మీరు ఏంటి అంటే మీ సిగ్నేచర్ పెట్టేసేసి డేట్ కూడా మెన్షన్ చేయండి. తర్వాత మీ ప్లేస్, డేట్ అనేది రాసేస్తే మీ అప్లికేషన్ అనేది అప్లికేషన్ ఫిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేస్తారు కదా, సో దీంతో పాటు ఏంటంటే సో మనము ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి ఆ యొక్క డాక్యుమెంట్స్ని కూడా చెప్తాను.
అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత దానికి మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, 10th కానీ ఇంటర్మీడియట్ అలాంటి 7th క్లాస్కి సంబంధించి సో అలాంటి సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, మీ క్యాస్ట్ అవన్నీ కూడా ఎడ్యుకేషన్ అన్ని జిరాక్స్ కాపీస్ అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి సో మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ ఎన్వెలప్ కవర్ అడగండి ఇస్తారు. ఎన్వెలప్ కవర్లో మీరు ఏదైతే ఫిల్ చేసినటువంటి డాక్యుమెంట్ ఉందో అప్లికేషన్ ఫామ్ మిగతా అన్ని కూడా పిన్ చేసేసి వాటిని ఎన్వెలప్ కవర్లో పెట్టేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే పంపించండి. సో మనకి ఇక్కడ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, టు ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ వెస్ట్ గోదావరి ఏలూరు అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ లొకేషన్కి మీరు 12th సెప్టెంబర్ లోపు అయితే పంపించాలి. ఈవినింగ్ 5 PM వరకు కూడా లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఎలాంటి అప్లై ఫీ అయితే లేదు. ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అవుట్ సైడర్స్ అంటే ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్కే కాకుండా అవుట్ సైడర్స్ అంటే అన్ఎంప్లాయీస్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోడ్స్ ఉంటాయి కదా, అందులో ఈ యొక్క జాబ్స్ని అయితే ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా ఆ డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఈ పోస్ట్లకి సంబంధించి సెలెక్ట్ అయితే ఎంత సాలరీ వస్తుందండి చూడండి. ఇక్కడ హెడ్ క్లర్క్ అయితే 44,570 రూపీస్ ఎవ్రీ మంత్, జూనియర్ అసిస్టెంట్కి అయితే 25,000, స్టెనోకమ్ టైపిస్ట్కి అయితే 34,000, అటెండర్ ఉద్యోగాలకి అయితే 20,000. ఈ విధంగా మనకి ఇక్కడ సాలరీ డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి హెడ్ క్లర్క్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి 3, స్టెనోకమ్ టైపిస్ట్ 2, అటెండర్ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ వివిధ లొకేషన్స్ ఇచ్చారంటే ఈ యొక్క ఫాస్ట్ ట్రాక్ కోడ్స్ ఉంటాయి కదా, ఈ ఫాస్ట్ ట్రాక్ కోడ్స్కి సంబంధించి ఇక్కడ భీమవరం, తణుకు, కొవ్వూరు అని చెప్పేసి ఇచ్చారు. ఈ లొకేషన్స్కి సంబంధించి మనకి ఇక్కడ వేకెన్సీస్ని అయితే ప్రజెంట్ అయితే వీళ్ళు ఫిల్ చేస్తున్నారు. ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్టిక్కి సంబంధించి కూడా వరుసగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు మర్చిపోకుండా మీ డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేయండి. మీ జిల్లాకి సంబంధించి కూడా నేను జాబ్ అప్డేట్ అనేది కోర్టుకి సంబంధించి అయితే ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి తప్పనిసరిగా అయితే కామెంట్ అయితే చేయండి. అయితే ఇక్కడ మీరు ఈ నోటిఫికేషన్కి మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోడ్ ఫాస్ట్ ట్రాక్ కోడ్స్కి సంబంధించి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మనకి చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మనకి కాంట్రాక్చువల్ బేసిస్ జాబ్స్ అయినప్పటికీ కూడా, ఎందుకంటే ఎగ్జామినేషన్ లేదు సెలక్షన్ ప్రాసెస్లో. సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఆ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అయితే పెడతారు. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఏమీ ఉండవు అనమాట. సో కాబట్టి మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి, అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి, సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కోర్టు జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం సో తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. ఆ యొక్క నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కాబట్టి అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని పంపించేసేసేయండి. సో ఇది మనకి ఈ యొక్క కోర్టు జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. తప్పనిసరిగా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.